చేసిన దినము, దీని యందు మనము ఉత్సాహించి సంతోషించదు. యెహోవా దయచేసి నన్ను రక్షింపుము, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించు. యెహోవా పేరిట వచ్చువాడు ఆశీర్వాదమందును గాక. ఈరోజు సోదర ఫంక్షన్ మనకి ఇవన్నీ కూడా మరి వాక్యం ద్వారా ఆశీర్వదింపబడిన గాక. ఫస్ట్ లెట్ us introduce myself and afterwards I'll introduce the family and we shall go for the messages. I am Prakash Rao, my sister, elder sister's son's daughter, she is. I am from Guntur. We are all 6 members and also 3 members are here only. All 6 members are well settled, all retired, and also all blessed with 3 children and all settled in USA. A small introduction, that's sufficient, I think. Okay, next friends and relatives and family members are from far distances and from nearby places also have come to participate. Okay, that's what. And also coming to the mother side, Gummadi Devadayanam Garu Tataya and Sirisha Nirmala Devi, a nice lady, poetess. She is a writer and Veda Sahiti Ratna Birudankitaralu. And also her books also very famous. Kristu Sevalo Mahila Maniharamu, Kristu Madhuryamu, Kristu Kosam Edigana Dorukunu Vinirmala. Like that, so many books are written. Coming to the Devi's family side, 3 sisters, but 1 sister completion of BTech, and her brother is settled in New Jersey. Paul Joseph, Elizabeth, Prasanna, Jacob, Isaiah, and Caleb Justin. These 2 children, and they settled in New Jersey. And another elder sister also is there, Paulina Mary Aruna, Sirisha, and Ananda Babu. These are the family members. And also a few words regarding Sonu. Sweet Sonu, the only child of Sunil and Devi in Hyderabad. She is a lucky girl. She is adorable by one and all for her acts and deeds. Countless blessings by completion of this function. Okay, and always cheerful, energetic, and delightful in all her works. ప్రశాంత వదనంతో చిరునగములు చిందిస్తూ ఆనందకరంగా ఆహ్లాదకరంగా సంతలను మైపరిమించుకోవాల్సిందే. అలాగే మాట్లాడుతున్నంతసేపు మనల్ని మంత్రముగ్ధులు చేస్తుంది. దట్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ ది లార్డ్. And also we wish her to reach the heights in her career. That's your pleasure. It is nice because this is the first time this function I am conducting, so anything you find. So, okay. Now song I think. Deva Buddha
singing this song. Okay, now I invite Devadanam Garu, a pastor, preacher, and also he is also a good gospel. He is క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ప్రభువా యేసయ్య, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తుతులు. నీ ప్రియ బిడ్డ సహాన యొక్క ఔత్సారి ఫంక్షన్లో నీ బిడ్డలుగా మేము ఇక్కడ చేరి నేను స్తుతిస్తుండగా నీ కృపను మాపై కుమ్మరించమని, నీ బిడ్డను ఆశీర్వదించి మీరు మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చాలా సంతోషం అండి. అనుకున్న సమయానికి రాలేకపోయినప్పటికీ దేవుడు చక్కగా అందరినీ రప్పించాడు. ఈ యొక్క ఫంక్షన్కి ముఖ్య కారకురాలైనటువంటి పాప మనవరాలు, ఆమె పుట్టిన తర్వాత తను ఆడుకుంటున్నప్పుడు నన్ను వెంటాడే ఉండేది, నా చుట్టూ తిరుగుతూ ఉండేది. నేను ఎత్తుకుంటేనే తప్ప ఏడటం మానవదు. ఆమె దగ్గర ఉన్నా కానీ నేను కనపడితే ఏడ్చి దిగి వచ్చి నా మీదకి దేవుని పిలుపు పొందుకొని ఈ బిడ్డకి ఫంక్షన్ చేసుకోవటం కొంత బాధ. బిడ్డకి ఇచ్చినటువంటి కృప బట్టి దేవునికి వందనాలు. ఈ యొక్క ఫంక్షన్ కొరకు మనం దేవుని యొక్క కృపా కార్యాలను గుర్తు చేసుకున్నాం. కుటుంబాన్ని దేవుడు ఏర్పరిచాడు. కీర్తనల గ్రంథం 127, 128 అధ్యాయాలు కనుక మనం చదువుకోగలిగితే కుటుంబ వ్యవస్థను గురించి ప్రభు తన బిడ్డల చేత రాయించాడు. ఒక కుటుంబం అంటే తండ్రి ఉంటాడు, తల్లి ఉంటుంది, బిడ్డలు ఉంటారు. ఈ కుటుంబంలో ఈ ముగ్గురు, తండ్రి, తల్లి, బిడ్డలు ఒక ప్రత్యేక స్థానాన్ని ధరించి ఉంటారు. మరి కుటుంబంలో 128 అధ్యాయం ఆ భాగం అంతా మనం చదువుకోగలిగితే ఎంత చక్కగా మరి ఆ గ్రంథకర్త రాశాడు మనకు అర్థమవుతుంది. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగు. తండ్రి పాత్ర వహించేటువంటి వ్యక్తికి దేవుడు మాట్లాడుతున్నాడు. ధన్యత, ఆశీర్వాదకరం, అభివృద్ధి, విస్తరణ, ఇవన్నీ కూడా మనకి నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును. దేవుని చేత ఏర్పరచబడినటువంటి కుటుంబంలో భార్యను గురించి చెబుతున్నాడు. నీ లోనిక నీ భార్య ఫలించేటువంటి ద్రాక్షావల్లి వలె ఉండును. మూడవదిగా చూస్తే బిడ్డలు, నీ భోజనపు బల్ల చుట్టూ నీ బిడ్డలు ఒలీవ మొక్కల వలె ఉందరు, ఒలీవ మొక్కల వలె ఉందరు. మరి తండ్రి, తల్లి, బిడ్డలు, ఈ మంచి కుటుంబం దేవుని పైన ఆధారపడి ఉంటుంది. ఎప్పుడు దేవుని ప్రార్థిస్తుంది, దేవుని ఆజ్ఞలు పాటిస్తుంది, దేవునిలోనే జీవిస్తారు. దేవుడు ఆ కుటుంబాన్ని ఎంతగానో ప్రేమించి అభివృద్ధి పరుస్తూ ఉంటాడు. నీవు ధన్యుడు అని దేవుడు చెప్పాడు. దేవుడిని ప్రేమించాడు, ఒక చక్కని భార్యని ఇచ్చాడు, చక్కని కుటుంబాన్ని, పిల్లలని ఇచ్చాడు. నువ్వు సామాన్యుడు కాదు, నువ్వు ధన్యుడు. ఫలానా ఇంట్లో సాయంకాలం శంషాబాద్లో నేను జాబ్ చేస్తూ ఉన్నప్పుడు ఆ ఇల్లు కలిగినటువంటి అబ్బాయి మా స్టూడెంట్. బై పాపిరెడ్డి చూడు, స్కూల్లో అన్ని విషయాలు నీకు తెలుసు, మీకు ఏదైనా అభ్యంతరంగా ఉంటే చెప్పండి, నేను రాను. మాకు అభ్యంతరం లేదు సార్ అని చెబితే
నేను వస్తానన్నాను. సరేనన్నాను. పాటలు పాడుకుంటూ ఉంటే నా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు మాటలని పడుతూ వచ్చాయి కొన్నిసార్లు. ఎవరు వీళ్ళు, ఎందుకు వచ్చారు? నేను ఆపుకున్నాను, ప్రార్థన చేస్తాం. క్రమంగా తగ్గువైపోయిన మనుషులు, నిలబడిన వాళ్ళు. ప్రశాంతంగా జరుగుతూ ఉంది. మా పక్క పోర్షన్లో ఒక ముసలం ఉండేది. ఆయన వచ్చి నిలబడి, అయ్యా నేను లోనగా రావచ్చా అంది. అమ్మా మేము ఇక్కడ ప్రార్థన చేసుకుంటున్నాం, నీకు ఇష్టమైతే రావచ్చు అన్నాను. కూర్చుంది. నేను వాక్యం చెబుతుంటే సంతోషిస్తూ ఒక మాట అంటామని పెట్టింది. అయ్యో రామా, యేసు ప్రభువుని కొట్టారమ్మా, యేసయ్యను సిలువేశారంటే ఎవరో దుర్మార్గుడు, అమ్మా దయచేసి నువ్వు పదం మానుకో అని చెబితే అలవాటు అయిన ప్రాణం కదా అట్టగా వస్తా ఉండదు. మా ఇంట్లో ఇది జరగాల అది జరగాలి ప్రార్థన చేస్తుంటే ఆలకించి సంతోషించి. నేను ఒకరోజు బ్యాంకులోకి వెళ్ళిపోతే గుజరాతీ ఆయన ఉన్నాడు, నమస్కరించాడు. ఆ మనిషిని నేను చూశాను. పరిచయాలు లేవు మాకు. సార్ మీరు ఫలానా టీచర్ కదంటే అవునయ్యా అన్నారు. మేము సాయంకాలం 8 గంటలకల్లా మీ ఇంట్లో నుంచి ప్రార్థన ఎప్పుడు మొదలవుతుందా అని మేము చైర్లు వేసుకుని వరండాలో కూర్చుని వింటానికి సిద్ధంగా ఉంటామన్నాడు. నేను వెంటనే తలంచుకొని ప్రార్థన చేసుకున్నాను. దేవా, ఏ వ్యక్తుల గురించి నేను భయపడ్డానో ఆ వ్యక్తులు మాకు ప్రార్థన కావాలని ఇక ప్రతిరోజు అయ్యగారు ఒక అరగంట ఇంకా పెంచండి అయ్యా, కుటుంబ ప్రార్థన నేను చేసుకుంటుంటే వాళ్ళు భయపడతారని నేను అనుకుంటుంటే దేవుని కార్యాలు అలాగా ఉంటాయి. ఇది ఒక క్రైస్తవ కుటుంబంగా గుర్తించగలిగారు. దేవుని కార్యాలు చాలా గొప్పవి. నీకు మేలు కలుగుతుంది. నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు. నువ్వు ఒక చక్కని భవనాన్ని నిర్మించుకుంటావు. నీకు లోగిట నీ ఇంట్లో నీ భార్య ఉంటుంది. ఎలాంటిది నీ భార్య అంటే ఫలించేటువంటి ద్రాక్షావళి. ఈనాడు కూడా ద్రాక్ష పండేటువంటి ప్రాంతాల్లో యెరూషలేము పట్టణం దేవుని కృపా కార్యాలయం ఉంది. ప్రతి ఇంటి ముందు కూడా పందిరేసి ఉంటుంది. ఆ పందిరి పైన ద్రాక్షావళి అల్లుకొని ఉంటుంది. చల్లగా ఉంటుంది. ఆ పందిట్లో చల్లని వాతావరణం, ఆనందంగా ఉంటారు మనుషులు. అలాంటి ప్రదేశం యేసయ్య పుట్టిన ప్రదేశం. నీ భార్య అలాంటి ద్రాక్షావళి ఫలించేటువంటి భార్యను నేను ఎక్కించాను. చూస్తే చెట్టు ఏపుగా పెరుగుతుంది. Sweet daughter, cute daughter, and also very lovely soul. మందార మందార కరిగే తెల్లారేలా కిరణాలే నన్నే చేరేలా కళ్ళారా కళ్ళారా చూస్తున్నా కళ్ళారా సరికొత్త స్నేహం తరిచేరా అలికిడి చేసే నాలో అడగని ప్రశ్నే ఏదో అసలది బదులు ఉండే మదిలో చిలిపిగా ఎగిరే ఎదలో తెలియని భావం తెలిసే కథ మారేనా నీ వెంట అడుగే వేస్తూ నీ నీడనై గమనిస్తూ నా నిన్నల్లో లేని నన్నే ఇలాగా నీ
బంతి పువ్వు ఇలా బయట వేసెనా ముద్దు ముద్దు చూపులతో గుండె కోసెనా నెటికి నేడు మారిన ఈడు చేసే నేరమే నిద్ర లేదు ఆకలి లేదు అన్ని దూరమే చక్కదనాల చుక్కకి వాళ్ళ దిష్టి తీసి హారతీయనా అమ్మడివే కలలను దాచే నా కన్ను నీవే నిజమైపోవే నావన్నీ నీవే పగలే మెరిసే మినుగురువే నగలే వెలిసే వెలుగు నువ్వే ఇలాపై నడిచే మెరుపు నువ్వే ఇకపై వరమై దొరుకు నువ్వే నీడ కూడా చీకట్లో నిన్నొదిలి పోతుందే నేనెప్పుడు నీ వెంటే ఉంటా ముద్దా బంతి పువ్వు ఇలా బయట వేసెనా ముద్దు ముద్దు చూపులతో గుండె కోసెనా నాకేనే నచ్చిస్తున్నా నాకేనే ముచ్చస్తున్నా నువ్వంటూ నాలోకొచ్చి చేరాక నన్నే నీకిచ్చేస్తున్నా నీ వైపే వచ్చేస్తున్నా నా మనసు నడిపిస్తున్నా నీ దాకా ఇంకో జన్మల్లే అనిపిస్తుంది సంతోషం ప్రేమే నీలాగా ఎదురయ్యింది నా కోసం ఇదే ఆడది అనుకోకురా నన్ను నిలపపోని సరసనా నాకేనే నచ్చిస్తున్నా నాకేనే ముచ్చస్తున్నా నువ్వంటూ నాలోకొచ్చి చేరాక sa 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 ga ma ma sa 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 ga ma ga sa 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 ga ma ma sa 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 ga ma ma ga ma ma It's a family party. Hey, light setting అక్కర్లే మైక్ సెట్టుల్ తో పర్లే మన ఇంటినే చేసేద్దాం డిస్కో తక్కర్లే నైట్ నైన్ బక్కర్లే బయటికి లక్కర్లే ఇలా మనం క్లబ్ అయితే పాప దాయిల్లే ఏ హ్యాపీగా గడిపెళ్ళా ఏ ఫారెన్ నో వెళ్ళాలా మనం ఉండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా ఈ వంకే చాలే పిల్ల మరి మనకి లైఫ్ ఏళ్ళ మన్నా పేదవడు అడిగే దేవుడు చలో చలో మరి చేసేద్దాం బోలా ఇట్స్ a family party. It's a family party. It's a family party. It's a family party.
చేస్తావో పైచమంతా చూపించేయి అంతా మన ఇల్లే జీన్స్ ప్యాంట్ వేసుకున్నా అరే రింగా రింగా చేసుకో అరే పట్టు చీరే కట్టుకున్న చెప్పు కేక అంటూ నువ్వు కుమ్మేసుకో ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ లిక్కరుంది సిద్ధంగా కెక్కు నీకే పంచంగా నిక్కరేసుకు చేసే ఇల్లే బారల్లే అరే ఉప్పు కొంచెం ప్లస్ అయినా కారమే మైనస్ అయినా ఇంటి వంట సాటైనా 5 స్టార్ హోటళ్ళే ఏ బౌండరీలే లేని ఈ బాండ్ని లవ్ చేసుకో అరే గుండె నిండా ప్రేమ పంచే సొంత వాడిని కంటి రెప్పలా చూసుకో It's a family party. It's a family party. It's a family party. It's a family party. రంగు 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 సదా నన్ను నడిపే నీ చలివే పూరారే నిలిచే ప్రతి మలుపు ఇకపై స్వాగతమై నా పేరే పిలిచే ఇదే కోరుకున్నా ఇదే కోరుకున్నా అని నేడే తెలిసే కాలం నటించడానితో జతే ప్రాణం సుమించదాని కోసమే